ब्रह्मलोके दिग्विषया विश्वभरा पंचभूता साक्षिण्यां सर्वदेवता इमां कन्यां दास्यामि विपुलां कारणायै कन्यागोत्रमुख्याय అమ్మవారి గోత్రం ఉచ్చరిస్తున్నారు ఆచార్యుల వారు. చతుస్సాగర పర్యంతం గోభయ శివం భవదో సౌభాగ్య విశ్వం ధరిరాకార నిర్గుణ సాగర పంచావర్షేయ ప్రమరాన్విత సౌభాగ్యత గోత్రోద్భవస్య సౌభాగ్యత గోత్రోద్భవే విశ్వంభర శర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గోభయ శివం భవదో రత్నాకర శర్మణ పౌత్రే క్షీరసాగర శర్మణ పుత్రే సౌభాగ్య ప్రవరోత్రోద్భవే సకల సంపన్న సౌభాగ్యదాయే సాక్షాత్ లక్ష్మీనామ్నే లక్ష్మీ స్వరూపిణీం కన్యాం కనకసంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి శ్వేతధ్రం బ్రహ్మలోకే దివ్యవిజయా విశ్వభరా పంచభూతా సాక్షిణ్యా సర్వదేవ ఇమాం దాస్యామి త్రిపుణాం తారణాయ ధారణేతార్థే కామేఘనాదిర్వ్యా ప్రయాయం నాటికరామి ధారణేతార్థే కామేఘనాదిర్వ్యా ప్రయాయం నాటికరామి ధారణేతార్థే కామేఘనాదిర్వ్యా ప్రయాయం నాటికరామి కన్యాదాసయ భూదాన భూదాన హిరణ్యదాన సాలంకుల కన్యాదాన సింహధర్మణే వర్మణే బ్రాహ్మణాయ వరేణహం సంప్రదదే సంప్రదదే प्रतिगृह्णामि अद्यपूर्व द्विमूल नमोस्तु सर्वेभ्यो हे केत पृथ्वी मनो ఇక్కడ లోక రక్షణ కొరకే జగత్ రక్షణ కొరకే జగత్ రక్షకుడు కళ్యాణం చేస్తున్నాడు, శాంతి కళ్యాణం. కాబట్టి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జనని కన్నా జన్మభూమి కన్నా స్వర్గం కన్నా అధికమైనది. కాబట్టి జనని జన్మభూమి ఈ ఇద్దరు స్వర్గం కంటే అధికమైనది. కాబట్టి మన జన్మభూమి కూడా స్మరించాలి. భారత్ మాతాకి, ఇంకా భారత్ మాతాకి, సనాతన ధర్మకి. భారతదేశం ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం ఉంటేనే ఆలయాలు ఉంటాయి, ఆలయాలు ఉంటేనే అర్చకుడు ఉంటారు, అర్చకుడు ఉంటేనే ధర్మం ఉంటుంది. ఎందుకంటే అర్చకస్య తపోబలం. ఎన్ని రంగులు వేసినా ఎన్ని బంగారాలు పెట్టినా డెవలప్ కాదు. అర్చకుడు బాగుంటేనే ఫలానా అర్చకుడు బాగున్నారు, పోయి అర్చన చేసుకుందాం, లేకుంటే కళ్యాణం చేసుకుందాం అంటే మూర్ఖుడైన అర్చకుడు ఉంటే నిలుచున్న మనమందరం బాగుంటాం. కాబట్టి అందరూ బాగుండాలని జనని జన్మభూమి ఇద్దరు బాగుండాలి. సమర్పయామి.